హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వేదా విన్ను. ఈరోజు మేము వేములవాడకి వెళ్ళాము. మా అయాన్ష్కి ఎంటికలు తిప్పిద్దామని చెప్పి ఇది సెకండ్ గుండువాడకి. మేము మా పెళ్ళైన స్టార్టింగ్లో వెళ్ళాము వేములవాడకి. మళ్ళీ ఇది సెకండ్ టైం మేము వెళ్ళడము. కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళాము మేము. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేము సాటర్డే రోజు నైట్ వెళ్ళాము. సాటర్డే అక్కడ స్టే చేసి సండే రోజు మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి అయాన్ష్కి గుండు చేయించడానికి వెళ్తున్నాము. గుండు చేయించాక దర్శనానికి వెళ్తాం. అసలు ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంత ఉంటారని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు హాలిడేస్ సాటర్డే సండే మండే హాలిడేస్ వచ్చాయి. దానివల్లనా లేదంటే సాటర్డే సండే అని చెప్పి వీక్ ఆఫ్ నాకు తెలియదు, కానీ ఫుల్ మంది రష్ ఉండే. ఒక 2.5 hours పట్టింది మాకు దర్శనానికి. గుండు వీడియో తీయలేదు, వాడు ఫుల్ ఏడ్చిండు. ఇంకా మాకు వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదు. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము మా రూమ్కి, మేము తీసుకున్న రూమ్కి వెళ్ళాం అందరం. వెళ్ళేసి అక్కడ మేము పోచమ్మకి బోనం, బద్ది పోచమ్మ టెంపుల్ ఉంటుంది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మేము బోనం చేసాము. ఇప్పుడు కూడా అంతే, రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసి అక్కడ అమ్మవారికి బోనం చేస్తాం. ఇక్కడ మేము బోనము సర్వలో చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ మేము కుండలో చేసామనుకుంటాం మా పెళ్ళప్పుడు. ఇప్పుడు సర్వ తీసుకున్నాము, తర్వాత కూడా యూజ్ అవుతుందని చెప్పి సర్వ తీసుకున్నాము. మా అత్తయ్య బోనం చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు బోనాన్ని. అక్కడ లోపల నైవేద్యాన్ని కూడా అంతే, కొందరు పసుపు అన్నం పెడతారు, కొంతమంది పరమాన్నం పెడతారు. మేమైతే పరమాన్నమే పెడతాము. నాకు ఒకటి అర్థం కాదు, వేములవాడకి వెళ్ళినప్పుడు ఇక్కడ బద్దిపోచమ్మ బోనం ఎందుకు చేస్తారో నాకు నిజంగానే తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే అక్కడ కామెంట్లో చెప్పండి, తెలుసుకుంటాను నేను. అంటే వేములవాడ శివయ్యకి బద్దిపోచమ్మకి ఏమన్నా స్టోరీ ఉందేమో, నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో మెసేజ్ చేయండి. బోనం ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ పువ్వులు కట్టేస్తే అయిపోతుంది. ఇంకా దీపం ముట్టించేసి బోనాన్ని ఎత్తుకెళ్తాం అనమాట టెంపుల్కి. నేనైతే ఇప్పటివరకు బోనం ఎత్తుకోలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం నేను వేములవాడలో ఎత్తుకున్నాను బోనం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఫస్ట్ బోనం ఇక్కడ ఎత్తుకున్నందుకు. ఇంకా రూమ్లో నుంచి బోనము ఫస్ట్ అత్తయ్యకి ఎత్తాము. మా ఇంటికి పెద్ద మా అత్తయ్యనే కాబట్టి ఫస్ట్ మా అత్తయ్య ఎత్తుకున్నారు. కిందికి వెళ్ళినాక నాకు ఇచ్చారు. నేను ఎత్తుకున్న తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మా చెల్లి కూడా ఎత్తుకుంది. అట్లా మేము ముగ్గురం ఎత్తుకున్నాం అనమాట. అంత టెంపుల్లో ఇంకా వీడియోస్ ఏం తీయలేదు, కుదరలేదు వీడియోస్ తీయడానికి. ఈ వీడియో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.